హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా లిటిల్ థింగ్స్. నా పేరు మౌనిక. ఈరోజు వీడియోలో డే ఇన్ మై లైఫ్ అయితే నేను వ్లాగ్ చేస్తున్నా అండి. సో నైటే నేను ఓవర్ నైట్ ఓట్స్ అయితే పెట్టేసుకున్నాను. సో అదే నేను ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకున్నా, కొంచెం కూల్ అవుతుంది అన్నట్టు. సో ఈరోజు నేను మీకు ఒక క్యారెట్ రైస్ చూపిస్తాను, ఒక హెయిర్ ప్యాక్ చూపిస్తాను, అండ్ గీ కాఫీ నేను రీసెంట్గా తాగుతున్నా, ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇందులో, మీరు ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. సో నేను ఓవర్ నైట్ ఓట్స్ అని చెప్పాను కదా, అండ్ ఒక పక్కన డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టుకున్నా, అవి కూడా వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నా, అది కూల్ అవుతుంది. నేను నైట్ అలానే ఇలా శనగలు అవి నానబెట్టుకున్నా, మిల్లెట్స్ది మూట కట్టి పక్కన పెట్టేసుకుంటున్నా. అండ్ ఆ రోజు కొన్ని క్యారెట్స్ అయితే ఉన్నాయి, నేను యూజ్ చేయట్లేదు. సో కొంచెం క్యారెట్ రైస్ చేసేద్దాం అన్నట్టు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నా. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో లేదు, స్టోర్ చేసుకుంటాను, ఎప్పుడు లేదు. సో అందుకే ఫ్రెష్గా దంచుకుంటున్నా. అండ్ రైస్ కూడా కడిగేసుకున్నాను. ఈ కూరగాయల తుక్కు రైస్ వాటర్ నేను ప్లాంట్స్కి పోస్తాను, చాలా మంచిగా ఉంటాయి, చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇప్పుడు వింటర్ కాబట్టి చాలా వాడిపోతున్నాయి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ప్లాంట్స్కి. ఫస్ట్ టైం క్యారెట్ రైస్ చూస్తున్నాను, దానికి నేను కొంచెం గీ అండ్ ఆయిల్ వేసుకున్నా, అండ్ మీకు చూపించిన మసాలాలు అండ్ జీడిపప్పు అయితే వేసేసుకుని ఫ్రై చేసేసుకున్నా. అండ్ తర్వాత ఆనియన్ అండ్ మిర్చి అయితే వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకున్నా అండి, అండ్ సాల్ట్ కూడా. తర్వాత మనం క్యారెట్ తీసుకున్నాం కదా, క్యారెట్ తీసుకుని ఫ్రై చేసుకుంటున్నా. ఎవరైతే క్యారెట్స్, బీట్రూట్స్, పాలక్ అలాంటివి తినరో వాళ్ళు ఇలా 1 pot రెసిపీ కింద చేసేసుకోండి, చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ మనం తింటున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, ఈజీగా కన్జ్యూమ్ చేసేయచ్చు. మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేస్తాం కాబట్టి అది చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ పిల్లలకి కూడా ఇది పెట్టచ్చండి, చాలా బాగుంటుంది. సో నేను ఇవన్నీ వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నా అండి. జీడిపప్పు అయితే కంపల్సరీ వేసుకోండి, అక్కడక్కడ తగిలితే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. అండ్ నేను 1 cup రైస్కి 2 cups అయితే వాటర్ అయితే పోసుకున్నా. ఇన్ కేస్ మీరు బాస్మతి బియ్యం తీసుకుంటే 1.5 అయితే సరిపోతుంది. కొంచెం మసాలా పౌడర్ వేసుకున్నా, ఎక్కువ వేయట్లేదు. దీంట్లో బిర్యానీ ఆకు అవి కూడా వేయక్కర్లేదండి, అన్ని స్పైసెస్ అక్కర్లేదు, జస్ట్ నార్మల్గా చేసుకోండి, సింపుల్గా బాగుంటుంది. అండ్ కర్డ్తో కానీ రైతాతో కానీ తినొచ్చు. నేనైతే ప్లెయిన్గానే తిన్నాను, చాలా టేస్ట్ అనిపించింది. 3 to 4 విజిల్స్ ఉంటే సరిపోతుంది, బాగా కుక్ అయింది కూడా. అండ్ నేను ఇక్కడ గీ కాఫీ చూపిస్తున్నాను. కొంచెం కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాను, సేమ్ క్వాంటిటీ గీ కూడా తీసుకున్నాను. అండ్ కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకుని ఇందులో వేసేసుకున్నాను. కొన్ని బ్లెండర్స్ కూడా ఉంటాయి కాఫీ చేసుకోవడానికి, అవి కూడా మనం కొనుక్కోవచ్చు. నేనైతే మిక్సీలో చేసుకుంటున్నాను, బట్ బీ కేర్ఫుల్, అది చిమ్మే ఛాన్సెస్ ఉంటుంది. హాట్ వాటర్ పోసాం కదా, ఏమైనా క్లాత్ పెట్టుకుని మీరు చేయండి పైన, మూత పైన. సో నా గీ కాఫీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇది చాలా చేదుగా ఉంటుందండి, తాగే కొలది కమ్మదనం అనేది తెలుస్తుంది బికాజ్ ఆఫ్ గీ. సో ఫస్టే చేదుగా ఉంటుందని మానేకండి, ఒక 1 week తాగండి, మీకే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ చాలా మంచిది కూడా రెగ్యులర్గా తాగడం వల్ల. నేను ఆల్టర్నేట్ డేస్లో తాగుతున్నాను. సో తర్వాత నేను ఒక హెయిర్ ప్యాక్ చూపిస్తా అన్నా కదా, ఇది నాకు చాలా బాగా యూజ్ అయిందండి. నా హెయిర్ ఫాల్ జర్నీ చాలా వరకు రెడ్యూస్ అయింది. అదే ఆనియన్ హెయిర్ మాస్క్. ఆనియన్స్ తీసుకుని నేను మిక్సీ చేసుకుని ఇలా స్ట్రెయిన్ చేసుకున్నా జ్యూస్ని. అండ్ ఏదైనా ఆయిల్ యూజ్ చేయొచ్చు, నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. మాస్క్కి వచ్చిన పిప్పి కూడా నేను ఈ వాటర్లో వేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక 24 hours ఉంచి మనం మొక్కలకి ఆ వాటర్ అనేది 1:2 రేషియోలో డైల్యూట్ చేసి ఆ వాటర్ మొక్కలకి పోస్తే చాలా మంచిది. ఈవినింగ్ టైమ్స్ పోయండి, అదొక్కటి సజెషన్. అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటాయి. పూల మొక్కలు అయితే చాలా ఫ్లవర్స్ పూస్తాయి అండ్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నా అని, అది కూడా నేను కలుపుకుని పక్కన పెట్టుకున్నా. అండ్ హెయిర్ ప్యాక్ కూడా అప్లై చేసేసుకుంటున్నాను. ఇది ఎవరైనా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. మీకు డాండ్రఫ్ ఉన్నా ఆ ఇచీనెస్ అనేది తగ్గుతుంది, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గుతాయి. అండ్ చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు అట్లీస్ట్ 2 to 3 months యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. వీక్లీ 2 పెట్టుకోండి సరిపోతుంది. అండ్ ఒక్క రోజులోకే రిజల్ట్స్ వచ్చేస్తాయని అయితే నేనైతే చెప్పను. 3 months కంటిన్యూగా యూజ్ చేయండి, మీకే రిజల్ట్స్ అనేది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ రీగ్రోత్ అయితే అవుతుంది, ఆ వాల్యూమ్ అనేది మీకే తెలుస్తుంది. నేనైతే హెయిర్ ప్యాక్ అయితే పెట్టేసుకుని 40 minutes ఉండాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ చేసేసుకోవడమే.
అండ్ ఆ రోజు నాకు వర్క్ ఉంది అండ్ నేను లాగిన్ కూడా చేసేసుకుంటాను. ఇంకా 15 మినిట్స్ టైం ఉందండి, నేను ముందే లాగిన్ చేసి పెట్టుకుంటున్నా. అండ్ తర్వాత నా దగ్గర ఏదైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ లైన్ అప్ రాసుకున్న టు డూ లిస్ట్ కింద. అండ్ ఒక పక్కన ఈ ఓట్స్ కూడా తింటున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓట్స్ కూడా రెగ్యులర్గా మీరు ఇంక్లూడ్ చేసుకోండి, హెల్తీగా ట్రై చేయండి, అట్లీస్ట్ వీక్లీ 5 days అయినా. అండ్ జంక్ తినద్దు అని చెప్పను, మనం తినకుండా ఉండలేమని కూడా నాకు తెలుసు, నేనైనా తింటూ ఉంటాను. అండ్ హెల్తీగా ట్రై చేయండి అప్పుడప్పుడైనా. సో నేను వీడియోస్ అన్నీ టు డూ లిస్ట్ రాసుకున్నా, ఎందుకంటే కొత్తవి తీసినప్పుడు పాతవి మర్చిపోతున్నా. నేను క్యారెట్ రైస్ లాస్ట్లో చూపిస్తున్నాను. సో బాగా వచ్చింది. ఈ వీడియోకి అయితే ఇంతే, బాయ్.